హాయ్ గైస్, ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ప్రతి సంక్రాంతి ఒక స్పెషల్ ఏమిటంటే, ప్రతి సంక్రాంతికి మేము మెరీనా బీచ్ అయితే వెళ్ళేవాళ్ళం. కానీ ఈ సంక్రాంతికి మా పిల్లలు సినిమాకి పోవాలని కోరారు. అదే ఏంటంటే గుంటూరు కారం. చాలా రోజుల తర్వాత సినిమాకి అయితే మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కానీ అందుకని ఉదయాన్నే లేచి మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చి చేయమని చెప్పాను. రిప్కా అయితే మటన్ కర్రీ రాగి సంగటి అయితే చేసింది. అలాగనే ఊరి నుంచి మా తమ్ముడు కూడా వచ్చాడు కదా, సరే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను. జాగా చేసింది రిప్కా, తిన్నాము. ఇంకా టైం అయితే సినిమాకు టైం అయితే అవుతుంది. అందుకని మేము త్వరగా తినేసి సినిమాకి అయితే బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు మేమంతా తయారైనము. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. రా పదంరా. ఏయ్ తాళం వేసిన పెన్. సో ఇరుక్కొని అయితే పోతున్నాం మేమబ్బా. చూడండి బయటికి కాదు ఇరుక్కొని అయితే పోతున్నాం. మేమైతే థియేటర్కి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత అయితే ఇంకా టికెట్ కౌంటర్ కాడికి వచ్చేసి మేము టికెట్ తీసుకోవడానికి అయితే చూస్తున్నాము. మేము వచ్చింది 3:40 ఆట అనమాట. ఇక్కడ మన ఏ సినిమాకి కావాల్సిన సినిమా మనకి స్క్రీన్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనము గుంటూరు కారం అయితే మనం తీసుకోవాలి. ఇక్కడైతే తీసుకొని అట్నే పాప్కార్న్ తీసుకొని మనము హాల్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. హాల్లోకి ఎంట్రీ కానీ మహేష్ బాబు అలా కనిపిస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి ఇంటర్వెల్ సీన్లో వచ్చేసి ఇంకా మేము సరదాగా చూసిన వరకు అయితే ఎలా ఉందని మాట్లాడుకుంటూ ఒకసారి అయితే హాయ్ చెప్పమని అయితే నేను చెప్తున్నాను అనమాట పిల్లలకి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తుండ్రు ఫుల్గా. ఇంకా సినిమా అయితే బాగుంది. గుంటూరు కారం కొంచెం కొత్తగా చాలా అయితే బాగుంది. ఇంకా చూడాలి నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే తీస్తూ పిల్లలకి దాని నిండా తీసిస్తే తినేసిండ్రు అనమాట మొత్తం. కొంచెం ఉన్నాయి అడుగునైతే అవి కూడా తినేసి ఇంకా ఫ్రీ అయిపోయి సినిమా చూసిన తర్వాత అయితే ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. చాలా బాగుంది అని చెప్పేసి మా వాడు బాగుంది సినిమా అని చెప్పేస్తున్నాడు అనమాట. సో సినిమా అయితే ఇప్పుడు ఇంకా ఎండ్కి వచ్చింది అనమాట. లాస్ట్ క్లైమాక్స్కి అయితే చేరుకుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలు వాళ్ళు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తుండ్రు. ఇక కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తా పాప్కార్న్ తింటుంది. ఇంకా అయితే సినిమా అయితే అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అందరూ లేచి వస్తుంటే మేము కూర్చొని మాట్లాడుకుంటూ
సరదాగా అయితే చూస్తున్నాం అనమాట. బయటికి పోతే కదా కాదు మళ్ళీ చుట్టూ తిరిగిపోవాలి కిందికి. శశిబాయ్ ఎట్టని సినిమా బా ఓ అమ్మ ఇదంతా అంతందరా. సరే రా పోదాం రా, ఇంకేడ నుంచి పోయేలాక. ఎడి వేచను ఎడి వేచను గుంటూరు గుంటూరు కారం. గుంటూరు పోయినా కారం దండి. సినిమా అయితే మామూలుగా లేదండి, సూపర్ సూపర్ గా ఉంది. గుంటూరు కారం కారం లాగానే ఉంది, అదిరిపోయింది. సినిమా మాత్రం చాలా బాగుంది. అంతా చూసుంటారు అనుకుంటా అందరూ. సినిమా మాత్రం పర్వాలే, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అమ్మ సెంటిమెంట్ ఉంది, బాగుంది సినిమా మాత్రం. చూడొచ్చు, ఫ్యామిలీ కూడా అందరు పోయి చూడొచ్చు. ఎట్టుందిరా? కుర్జీ మడత పెట్టి ఆ పాట మాత్రం సినిమాలో హైలైట్. ఆ గుర్జీ మడత పెట్టి అనే పాట మాత్రం సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఫైట్లు బాగుంది, ఫైట్లు కూడా బాగున్నాయి. పర్వాలేదండి. మేము ఈ చిన్న ఈ లాగ్ అయితే చూడండి, మీకు నచ్చుద్ది అనుకుంటా. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం. సో ఈ లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నాం. ఈ గుంటూరు కారం మూవీ సందర్భంగా లాగ్ ఇంతేనండి. బాయ్, జై హింద్. బాగుందా? ఎట్టుంది సినిమా? ఎట్టుంది? సినిమా లాగానే ఉందా? సినిమా ఎట్టుందిరా? రారా ఇందా చెప్తురా, ఎట్టుంది సినిమా? ఎట్టుంది? ఏం పేరు చెప్పు? గుంటూరు కారం. ఎట్టుంది? గుంటూరు కారం సూపర్ ఉంది. మడత పెట్టి సాంగ్ సూపర్ ఉంది.
అసలు మా పిల్లలు అయితే అబ్బా బాబా అల్లాడిచ్చిండ్రు థియేటర్లో. ఇంకా ఎట్లా బాగుంది సినిమా? సూపర్ ఉంది. సోను అయితే ఇంకేలా సూపర్ ఉంది అంటే కేకలు పెడతాడు వాడు. డాన్స్ వాడైతే డాన్స్ చేసిండు తెలుసు నీకు? మర్చిపోయా నువ్వే. ఏనైతే డాన్స్ చేసిండు ఇంటర్వ్యూలకి డింకించకండి. సో అంతేనండి ఇంకా మా లాగ్ అయితే. బాయ్ చెప్పు, ఇంకా ఏమని చెప్పు, లైక్ చేయమని చెప్పు. బాయ్ బాయ్ బాయ్. మేము సినిమాకి పోయి వచ్చినందుకు కాకుండా మా గాయస్ ఇప్పుడైతే మేము చెన్నై మాధవరం బస్ స్టాప్లో ఉన్నాము. తమ్ముడు వచ్చేసి ఇంకా ఆంధ్ర అయితే వెళ్ళిపోతాడంట. అర్జెంటుగా ఫోన్ వచ్చింది రమ్మని. నేను వచ్చి రేపు వెళ్ళి పోతాడు అనుకున్నా, కానీ ఫోన్ రావటం వల్ల ఇంకా బయలుదేరి పంపించాల్సి వస్తుంది అనమాట. ఒకసారి బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. ఊరైతే వెళ్తుంటాం. మేము వచ్చి ఆంధ్ర బస్ స్టాప్లో అయితే ఉన్నాము. బస్సు కూడా రెడీగా ఉంది. బస్సు ఎక్కిచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. అర్జెంటుగా పోవాల్సి వస్తుంది. కాల్ వచ్చింది నువ్వు రేపటికల్లా రావాలని. అందుకు వచ్చేసి అర్జెంటుగా అయితే పోవాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, వెళ్తున్నాను. సో అన్నోళ్ళు ఉండమని అన్నారు, కానీ కాల్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది. అన్నోళ్ళు ఉండమన్నారు, బాధపడుతున్నారు వెళ్ళిపోతున్నానని. సో కాల్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. సో యాడికి పోతున్నావు నువ్వు? ఆంధ్ర పోతున్నావా? ఏ బస్? ఆ బస్ కా? డ్రైవర్ మా చిన్నమ్మ కొడుకు, మా అమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకు, నరసింహపురం మంగళూరు దగ్గర. సరే ఓకే ఫ్రెండ్స్, అయితే మేమైతే బయలుదేరుతున్నాం. ఒకసారి బాగా చెప్పు. సో మేమైతే బయలుదేరుతున్నాం. వాళ్ళ చింతకుంట వాళ్ళ ఇంటికి వెళ్తారు. సై బాయ్ రే. ఆడిగో మర్చిపోనా? సరే అయితే మరి ఇంక పోయినా జాగ్రత్త. ఫోన్ చేయి మళ్ళా. సరే. సో గాయస్ ఇప్పుడైతే మేము బస్సు అయితే ఎక్కించాం అనమాట. బస్సు అయితే ఇదే. మేమైతే బయలుదేరుతున్నాము పోయేదానికి.